నందమూరి అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న మూమెంట్ నటసింహం బాలకృష్ణ వారసుడు నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ అని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు. కొన్నేళ్లుగా మోక్ష డెబ్యూ గురించి వార్తలు వస్తూనే ఉన్నప్పటికీ ఇప్పటి వరకు అధికారిక ప్రకటన మాత్రం వెలువడకపోవడం అభిమానుల్లో కొంతవరకు నిరాశ కలిగిస్తుంది. వీడియో చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ముఖ్యంగా బాలయ్య ఫ్యాన్స్. ఇక హెడ్లైన్స్ చూద్దామా. బాలయ్య కోసం అనుకున్న స్టోరీ మోక్షజ్ఞకి షిఫ్ట్. ఈసారైనా నిజంగా వస్తాడా లేక మైథాలజీ బ్యాక్డ్రాప్లో ఉంటుందని ఊహాగానాలు. నిజమవుతుందో లేదో కానీ వినడానికి బాగుందంటున్న ఫ్యాన్స్. లలిత క్లినిక్స్ ఇప్పుడు హైదరాబాద్ లో హనుమకొండ జిల్లాలో లక్షలాది మంది ప్రాణాలు కాపాడిన డాక్టర్ రాజేశ్వర ప్రసాద్ ఇప్పుడు మన కోసం అల్కాపూర్ టౌన్షిప్ మణికొండలో. అపాయింట్మెంట్ కోసం ఈ కింది నెంబర్లకి కాల్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్తే, నందమూరి అభిమానులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న మూమెంట్ నటసింహం బాలకృష్ణ వారసుడు నందమూరి మోక్షజ్ఞ తేజ ఎంట్రీ అని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. నిజానికి టాలీవుడ్లో స్టార్ హీరోల వారసుల ఎంట్రీలు ఎప్పుడూ హాట్ టాపిక్గానే ఉంటాయి. ఈ నేపథ్యంలో మోక్షజ్ఞ ఎంట్రీపై ప్రతి చిన్న సమాచారం కూడా సోషల్ మీడియాలో ఫుల్గా వైరల్ అవుతుంది. తాజాగా కూడా కొన్ని కొత్త వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అవి ఎంతవరకు నిజమో అన్నది మాత్రం స్పష్టంగా తెలియడం లేదు. దీంతో అంతా డిస్కషన్ చేసుకుంటున్నారు. మొదటగా హనుమాన్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞను లాంచ్ చేయనున్నట్లు అనౌన్స్మెంట్ వచ్చింది. కానీ ఆ ప్రాజెక్ట్ అనివార్య కారణాల వల్ల ముందుకు సాగలేదనే చెప్పాలి. ఆ తర్వాత దర్శకులు తేజ, బోయపాటి శ్రీను పేర్లు కూడా వినిపించాయి. కానీ ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రాలేదు. రీసెంట్గా మరో కొత్త కాంబినేషన్ చర్చనీయాంశంగా మారింది. యంగ్ హీరో నానితో సరిపోదా శనివారం సినిమాతో గుర్తింపు పొందిన దర్శకుడు వివేకాత్రేయతో మోక్షజ్ఞ సినిమా చేస్తున్నారనే టాక్ కొన్ని రోజుల పాటు నెట్టింట వైరల్గా మారింది. ఆ కాంబినేషన్పై అధికారికంగా ఎలాంటి ప్రకటన లేకపోయినా ఇది అభిమానుల్లో కొత్త ఆసక్తి రేకెత్తిస్తుంది. మరోవైపు మోక్షజ్ఞ తొలి సినిమా ఆదిత్య 369కు సీక్వెల్గా ఆదిత్య 999 మ్యాక్స్ తెరకెక్కించనున్నట్లు కూడా చాలా కాలంగా ప్రచారం జరుగుతుంది. ఆ ప్రాజెక్టును దర్శకుడు క్రిష్ జాగర్లమూడి రూపొందించనున్నారని వార్తలు వచ్చినప్పటికీ దీనిపై కూడా ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక అప్డేట్ లేదు. అంతేకాదు, ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి అయ్యాయని, ఏప్రిల్ నెలలో షూటింగ్ ప్రారంభమవుతుందని కూడా ఇటీవల వార్తలు వినిపించాయి. కానీ ఇప్పటికే ఏప్రిల్ నెల ప్రారంభమై 5-6 రోజులు గడిచినా ఎలాంటి ప్రకటన లేదా అప్డేట్ వెలువడకపోవడం గమనార్హం. దీంతో అభిమానుల్లో మళ్ళీ అనుమానాలు మొదలయ్యాయి. మోక్షజ్ఞ ఎంట్రీపై ఇదిగో వస్తుంది, ఇదిగో ప్రారంభం అనే మాటలు చాలా కాలంగా వినిపిస్తున్నప్పటికీ ఇప్పటికీ స్పష్టత లేకపోవడం అభిమానులను చాలా నిరాశకు గురిచేస్తుంది. కనీసం అఫీషియల్ అనౌన్స్మెంట్ అయినా ఇవ్వాలని వారు సోషల్ మీడియా వేదికగా కోరుతున్నారు. అసలు ప్లాన్ ఏంటంటూ క్వశ్చన్ చేస్తున్నారు. మొత్తానికి మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఎప్పుడు ఉంటుంది, ఏ దర్శకుడితో మొదటి సినిమా వస్తుంది అనే ప్రశ్నలు ఇంకా సమాధానం కోసం వేచి చూస్తూనే ఉన్నాయి. ఏదేమైనా నందమూరి అభిమానులు మాత్రం ఆ రోజు కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరెప్పుడు క్లారిటీ వస్తుందో ఏంటో చూడాలి. ఇకపోతే గత కొంతకాలంగా వివేకాత్రేయ బాలయ్యతో ఒక సినిమా చేస్తున్నారని, అది మైథాలజీ బ్యాక్డ్రాప్లో ఉంటుందని, అది 2 భాగాలుగా చేస్తున్నారని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతుంది. కానీ ఇప్పుడు మళ్ళీ ఇంకొక వార్త ఏమొస్తుందంటే, అదే వివేకాత్రేయ ఇప్పుడు మోక్షజ్ఞతో సినిమా చేయబోతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతుంది. సో ఫ్యాన్స్కున్న డౌట్ ఏంటంటే, బాలకృష్ణ కోసం రెడీ చేసిన అదే సబ్జెక్ట్ మోక్షజ్ఞతో చేస్తున్నారా, లేకపోతే మోక్షజ్ఞకి కొత్త సబ్జెక్ట్ వినిపించారా అన్నది తెలియాలంటే ఇంకొంతకాలం వెయిట్ చేయాల్సిందే. ఇకపోతే బాలయ్య ప్రస్తుతం తన తదుపరి చిత్రాల విషయంలో ఎంతో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఒకవైపు మాస్ దర్శకులతో కమర్షియల్ హంగులున్న సినిమాలు చేస్తూనే మరోవైపు యువ దర్శకులకు అవకాశం ఇస్తూ విభిన్నమైన ప్రయోగాలు చేసేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం బాలయ్య తన 111వ చిత్రాన్ని బ్లాక్ బస్టర్ దర్శకుడు గోపీచంద్ మలినేని డైరెక్షన్లో చేస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో గతంలో వచ్చిన వీరసింహారెడ్డి భారీ విజయాన్ని అందుకున్న నేపథ్యంలో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇది ముంబై అండర్ వరల్డ్ నేపథ్యంలో సాగే పవర్ఫుల్ గ్యాంగ్స్టర్ యాక్షన్ ఎంటర్టైనర్ అని సమాచారం. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్గా నటిస్తుండగా డింపుల్ హయాతి కీలక పాత్రలో పోషిస్తున్నట్లు సమాచారం. దీనిని ఈ ఏడాది దసరా లేదా దీపావళి కానుకగా విడుదల చేసేందుకు చిత్ర బృందం ప్లాన్ చేస్తుందట. ఒకవేళ కుదరకపోతే 2027 సంక్రాంతి బరిలో బాలయ్య గర్జించడం ఖాయమని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం నాంది చిత్రంతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యువ దర్శకుడు విజయ్ కనకమేడల బాలయ్య కోసం ఒక పవర్ఫుల్ పోలీస్ కథను సిద్ధం చేశారట. ఇప్పటికే ఆయన బాలయ్యను కలిసి కథను వినిపించగా దానికి నటసింహం సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తుంది. గతంలో బాలయ్య పోలీస్ ఆఫీసర్గా నటించిన చిత్రాలన్నీ మాస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు విజయ్ కనకమేడల మార్క్ ఇంటెన్స్ డ్రామాతో కూడిన పోలీస్ కథలో బాలయ్యను చూడడం
అభిమానులకు కనువిందనే చెప్పాలి. పూర్తిస్థాయి స్క్రిప్ట్ సిద్ధమయ్యాక దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. మరోవైపు వివేకాత్రేయ డైరెక్షన్లో కురుక్షేత్రం అనే ప్రాజెక్ట్ కూడా చర్చల్లో ఉంది. టైటిల్ని బట్టి ఇది మాస్ యాక్షన్ సినిమానా లేక మైథలాజికల్ టచ్ ఉన్న కథనా అనే చర్చ కూడా నడుస్తుంది. బాలయ్యకు పౌరాణిక చారిత్రక పాత్రలు పోషించడంలో సాటిలేని అనుభవం ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇలా వరుసగా మాస్ క్లాస్ దర్శకులను బ్యాలెన్స్ చేస్తూ బాలయ్య తన కెరియర్లో ఒక గోల్డెన్ పీరియడ్ను అనుభవిస్తున్నారు. భద్రాచలం ప్రాంతానికి చెందిన విజయ్ కనకమెడల సినిమాలపై మక్కువతో హైదరాబాద్ చేరుకున్నారు. కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేషన్ అయిన ఆయన తొలినాళ్లలో టీవీ సీరియల్స్లో పనిచేశారు. ఆ తర్వాత ప్రముఖ దర్శకుడు హరిశంకర్ వద్ద షాక్ నుండి డీజే వరకు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేసి మెలకువలు నేర్చుకున్నారు. 2021లో అల్లరి నరేష్తో తీసిన నాంది చిత్రంతో దర్శకుడిగా అరంగేట్రం చేసి ఆ సినిమాతో విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నారు. ఆ తర్వాత ఉగ్రం, భైరవం వంటి చిత్రాలతో మాస్ ఆడియన్స్కు కూడా దగ్గరయ్యారు. ఇప్పుడు ఏకంగా బాలయ్య వంటి స్టార్ హీరోను డైరెక్ట్ చేసే అవకాశం దక్కించుకోవడం ఆయన కెరియర్లో ఒక మైలురాయి అనే చెప్పాలి.